హలో ఫ్రెండ్స్, క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ 123. ఈరోజు అయితే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 సెకండ్ డే అయితే పూర్తి డ్రామాతో అయితే నిండిపోయింది. ప్యాట్ కమిన్స్ సునామీ, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది మరియు సౌత్ ఆఫ్రికా పేసర్ల బౌలింగ్ ఇంట్రెస్టింగ్గా మనం ఇది అయితే ఈ వీడియోలో అయితే మనం రివ్యూ అయితే చూసుకుందాం, డే 2 రివ్యూ. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ అయితే డే 2 43 ఫర్ 43 పరుగుల వద్ద 4 వికెట్ల నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ డే 2 అయితే టెంబా బౌమా మరియు డేవిడ్ బెడింగమ్ కలిసి మంచి రెసిస్టెన్స్ అయితే చూపించారు. ఆస్ట్రేలియా బౌలింగ్ని బాగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వాళ్ళ మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వీళ్ళందరినీ బౌలింగ్ గట్టిగా ఎదుర్కొని 64 పరుగుల బహుమూల్యమైన భాగస్వామ్యాన్ని అయితే ఏర్పట్టయింది. కానీ ఇన్నింగ్స్ బ్రేక్ వేసిన వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు అనుకుంటా, మరెవరు ఇంకాదు, ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. టెంబా బౌమా మంచి సాలిడ్గా ఆడుతున్న టైంలో హాఫ్ డ్రైవ్ వేసి బాల్ వేస్తే బౌమా కవర్ సైడ్ లాఫ్టర్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. అక్కడ క్యాచ్ అవుట్ ఇచ్చి అయితే అవుట్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది అయితే ప్యాట్ కమిన్స్. ఈ ఇన్నింగ్స్ టోటల్లో 6 వికెట్లు అయితే తీసిండు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ అటాక్ని ముందుండి నడిపించాడు అనుకొని చెప్పొచ్చు ప్యాట్ కమిన్స్. కేవలం 138 పరుగులకి సౌత్ ఆఫ్రికా అయితే ఆల్అవుట్ అయింది. ఒక దశలో 115 పరుగుల వద్ద 5 వికెట్లతో పటిష్టమైన స్థితిలో నుంచి అదే ఒక మోస్తరు స్థితి నుంచి ఇంత తొందరగా ఆల్అవుట్ అయిందంటే చాలా కష్టం అనుకోవాలి సౌత్ ఆఫ్రికాకి ఈ మ్యాచ్లో. మెయిన్ కారణం వచ్చి ప్యాట్ కమిన్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. వాళ్ళకి అప్పటికే 74 పరుగుల మంచి ఇంపార్టెంట్ లీడ్ అయితే దొరికింది. కానీ సడన్గా ఆట అయితే ఇక్కడ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఆట అయితే సడన్గా మారిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. ఆ మార్పుకు కారణం సౌత్ ఆఫ్రికన్ పేస్ బౌలర్ లుంగి ఎంగిడి. అతనైతే 3 వికెట్లు అయితే తీసిండి ఈ ఇన్నింగ్స్లో అయితే. అతనికి తోడు మార్కో ఎన్సన్, రబాడా, ముల్డర్ కూడా మంచి బౌలింగ్ చేయడం వల్ల టాప్ 7 బ్యాట్స్మెన్ కనీసం టాప్ 7 బ్యాట్స్మెన్లో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ దాటలేదంటేనే అర్థం చేసుకోవచ్చు సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్లు ఏ రేంజ్లో బౌలింగ్ వేశారో. వాళ్ళైతే ఒక దశలో 73 పరుగులకి 7 వికెట్లకి చాలా కష్టాల్లో ఉండరు అనుకొని అయితే చెప్పుకోవచ్చు. అప్పుడైతే ఒక బ్యాటర్ అయితే వచ్చాడు, అలెక్స్ కేరీ. అద్భుతమైన బౌలింగ్తో 43 పరుగులు చేయడంతో మిచెల్ స్టార్క్ అయితే 16 నాట్అవుట్ కలిసి 61 బహుమూల్యమైన భాగస్వామ్యాన్ని అయితే అందించారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల ఆస్ట్రేలియా అయితే డే 2 ఎండ్ అయ్యే టైంకి అయితే 144 పరుగులకి 8 వికెట్లు అయితే నష్టపోయింది. ఓవరాల్ ఆస్ట్రేలియా లీడ్ వచ్చి ఈ మ్యాచ్లో ఇప్పటికైతే 218 పరుగులు అయితే ఉంది ఆస్ట్రేలియా వద్ద లీడ్ అయితే. వీళ్ళ మెయిన్ కారణం ఏంటంటే ఈ మాత్రం లీడ్ వచ్చిందంటే అలెక్స్ కేరీ అయితే చాలా బాగా చేశాడు. ఇంకో సైడ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ టాప్ ఆర్డర్ కూడా చాలా ఘోరంగా విఫలమైందని అయితే చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్స్ని అయితే ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు, చతికిల పడ్డారని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ కూడా 2 ఇన్నింగ్స్లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయింది. కనీసం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్, వెబ్స్టర్ అన్న బాగా ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే కంప్లీట్గా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అయితే ఫెయిల్ అయ్యారు. అలెక్స్ క్యారీ ఆ 43 పరుగులు చేయకపోతే మాత్రం ఆస్ట్రేలియా చాలా ఇబ్బందుల చిక్కుల్లో అయితే పడేది అనే దాంట్లో అయితే ఏమాత్రం సందేహం అయితే లేదు. ఇందులో ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ ఇన్నింగ్స్లో ఈ డే 2లో అయితే అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ పార్ట్నర్షిప్ అయితే చాలా ఇంపార్టెంట్ టైంలో అయితే ఆస్ట్రేలియాకి అయితే ఈ పార్ట్నర్షిప్ అందింది. ఇందులో అలెక్స్ క్యారీ 43 పరుగులు అయితే మెచ్యూర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మంచి ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా అలెక్స్ క్యారీ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ చాలా మంచి డిఫెన్స్ని అయితే ప్రదర్శించారు. అతనికి తోడు మిచెల్ స్టార్క్ కూడా ఇంకో ఎండులో అయితే గట్టిగా నిలబడి అలెక్స్ క్యారీకి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే చేసి ఆస్ట్రేలియా స్కోర్ని 144 పరుగులకి 8 వికెట్ల దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆస్ట్రేలియా డే 2 ముగిసే సమయానికైతే ఇప్పటికే వాళ్లకు 218 పరుగుల లీడ్లో అయితే డే 2 అయితే కంప్లీట్ అయింది.
డే 2లో ఎంతవరకు లీడ్ పెరుగుతుందో అయితే చూద్దాం. ఇక పిచ్ కండిషన్స్ చూస్తే మాత్రం లార్డ్స్ పిచ్ 2 రోజుల బౌలర్స్ స్వర్గధామం అని అయితే అని చెప్పుకోవచ్చు. బంతి ఒక్కసారిగా లిఫ్ట్ అవుతుంది. బ్యాట్స్మెన్కి ఓవర్ గడవడం అంటేనే చాలా కష్టంగా మారింది. ఒక్కొక్క బాల్ని లెక్క పెట్టుకుంటూ ఏ బ్యాట్స్మెన్ వచ్చినా అసలు బాల్ ఎటువైపు ఇన్ స్వింగ్ అవుతుందా బయటికి స్వింగ్ అవుతుందా అన్నది ఏమాత్రం అసలు బౌలర్స్కి అయితే అంతు చిక్క లేకుండా అంత బాగా బౌలింగ్ అయింది. ఈ పిచ్లో స్కోర్ చేయడం అంటే చాలా కష్టంగానైతే మారింది రెండు టీంలో బ్యాట్స్మెన్కి అయితే. ఇప్పటికే 2 రోజుల్లో 28 వికెట్లు పడిపోయాయంటే మ్యాచ్ ఎంత డేంజరస్ స్టేజ్లో ఉందో అర్థమవుతుంది. పిచ్ కూడా చాలా బౌలర్స్కి అయితే ఫుల్గా అనుకూలిస్తుంది. ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం అయితే చాలా కష్టంగా మారింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికన్ టాప్ ఆర్డర్ ఏ విధంగా ఆస్ట్రేలియన్ బౌలర్ని ఎదుర్కొంటారో మనమైతే వేచి చూడాలి. పిచ్ అయితే బ్యాటింగ్ అయితే ఏమాత్రం అనుకూలిస్తలేదని చెప్పుకోవచ్చు. ఈ ఇన్నింగ్స్ డే 2లో మన స్టార్ పర్ఫార్మెన్స్ ఎవరంటే ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అతనైతే 6 వికెట్లు అయితే తీసిండి 28 పరుగులు ఇచ్చి. ఈ వికెట్లు తీయడం వల్ల ప్యాట్ కమిన్స్ అయితే టెస్ట్లో 300 వికెట్ల మైలురాయిని అయితే దాటాడని అనుకొని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలెక్స్ క్యారీ కూడా 43 పరుగులు అయితే చేసి ఆస్ట్రేలియాని సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఆదుకున్నాడని అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆ రేంజ్లో వికెట్లు పడ్డాయంటే లుంగి ఎంగిడి కారణం అని అయితే చెప్పుకోవచ్చు. అతను 3 వికెట్లు అయితే తీశాడు 35 పరుగులు అయితే ఇచ్చి. బవుమా కూడా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇంకా మనము డే 3 ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయని అయితే ఇంకా 2 వికెట్లు అయితే మిగిలినాయి ఆస్ట్రేలియాకి. ఈ 2 వికెట్లు అవుట్ అయ్యేలోపు ఆస్ట్రేలియా వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే కనీసం వాళ్ళు మినిమం ఒక 250 స్కోర్ దాటితే ఆస్ట్రేలియా అయితే ఈ మ్యాచ్లో డ్రైవింగ్ సీట్లో ముందు వరుసలో ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా ఈ పిచ్ మీద బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే జనరల్గా డే 3 బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుంది ఏ గ్రౌండ్లో అయినా. కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఈ మ్యాచ్ ఫలితాన్ని టాప్ ఆర్డరే ఖచ్చితంగా శాసిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే మాత్రం వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియా అయితే ముందు వరుసలో ఉంది ఈ మ్యాచ్ గెలవడానికి, ఈ సిరీస్ టైటిల్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక మనము ఇంత అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ మనందరూ చూసినప్పటికీ చాలా కాలం అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జే క్రికెట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.